హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అంటూ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో మార్చి 17 నుంచి అంటే ఈ రోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సదుపాయం కల్పించినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక స్టూడెంట్స్ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత ప్రయాణం సదుపాయం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇక విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా విద్యార్థులు అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చని స్పష్టం చేశారు. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,775 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలుగు మాధ్యమంలో 51,069 మంది, ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దని, హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు.